హాయ్ పిల్లలు, ఈరోజు మనమందరం ఒక భలే కథ విందాం. కథ పేరేంటో తెలుసా? పంది, గొర్రెల కాపరి, ఇంకా గొర్రెలు. అయితే ఈ కథలో ఒక పంది ఉందన్నమాట. అది ఎంత గట్టిగా అరుస్తుందంటే, అబ్బా! అంతలా ఎందుకు గోల చేసిందో మనం కథ వింటేనే తెలుస్తుంది. సరేనా? అనగనగా ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. రోజూలాగే తన గొర్రెల్ని తీసుకొని అలా మేతకి వెళ్తున్నాడు. అంతలోనే అతనికి అనుకోకుండా ఒక పంది కనిపించింది. దాన్ని చూడగానే ఆ గొర్రెల కాపరి దాన్ని పట్టుకోవాలననుకున్నాడు. వెంటనే దానివైపెళ్ళాడు. పాపం ఆ పందికి అతనిని చూసి గుండె జారిపోయింది. ఎంత భయపడిపోయిందంటే, ఇంకేముంది, ఆ పంది భయంతో గట్టిగా అరుస్తూ అతనికి దొరక్కుండా అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. అబ్బా! ఎంత గొడవ చేసిందనుకున్నారో. కానీ ఆ గొర్రెల కాపరి వదులుతాడా? అస్సలొదిలేదు. చాలా కష్టపడి అటూ ఇటూ పరిగెత్తి ఎలాగోలా పందిని పట్టేసుకున్నాడు. పట్టుకొని చక్కా తన భుజం మీద వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. అంతేనా? పంది ఊరుకుందనుకున్నారా? ఛాన్సే లేదు. భుజం మీదున్నా కూడా అస్సలు గొడవ ఆపలేదు. అటూ ఇటూ మెలికలు తిరుగుతూ కిందకి దూకేద్దామని చూస్తూ అరుస్తూనే ఉంది. ఇలా ఆ పంది అల్లరి చేస్తుంటే వెనికాల వస్తున్న గొర్రెలన్నీ దాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టాయి. వాటిలో ఒక గొర్రె ముందుకు వచ్చి పందితో ఏమందో తెలుసా? ఏంటి నువ్వు ఎందుకంత గొడవ చేస్తున్నావ్? మా కాపరి మమ్మల్ని కూడా ఎన్నోసార్లిలా భుజాలమీద మోస్తాడు. మేమేమీ నీలాగే ఇలా పిచ్చిపిచ్చిగా అరవమే, ఎంత సైలెంట్గా ఉంటామో తెలుసా అని అంది. ఆ గొర్రె అలా అనేసరికి మిగతా గొర్రెలన్నీ అవునవును కరెక్టే అన్నట్టు తలలూపాయన్మాట. వాటిని చూస్తుంటే అసలు భయమంటే ఏంటో తెలియనట్టే ఉన్నాయి. అయితే గొర్రెలన్నట్టు ఆ పంది నిజంగానే పిచ్చిగా అరుస్తోందా? లేదంటే దాని భయం వెనుక ఏదైనా కారణముందేమో? ఏమంటారు? చూద్దామా? అప్పుడు ఆ పంది ఏడుపు ఆపుకుంటూ గొర్రెలతో ఇలా చెప్పింది. మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఆ కాపరి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, మీకు కావలసినంత మేత పెడతాడు, మిమ్మల్ని వేరే జంతువులేమీ చేయకుండా కాపాడతాడు. అందుకే మీకు అతనంటే అస్సలు భయం లేదు. కాని నా సంగతి అలా కాదు కదా. నన్నెందుకు పట్టుకున్నాడో నాకేం తెలుసు? నన్ను వండుకొని తినడానికా, లేకపోతే ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్మేడానికా? నా భయం నాది, అందులో తప్పేముంది అని ఆ పంది చాలా బాధగా చెప్పింది. చూసారా పిల్లలు, ఇక్కడ గొర్రెల కాపరి ఒక్కడే, కాని గొర్రెలకేమో అతను మంచివాడిలా కనిపించాడు. అదే పందికేమో చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపించాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి పరిస్థితులు వేరువేరు కదా. అంటే ఈ కథ మనకేం చెబుతోందంటే, మనకి ఎలాంటి ప్రమాదం లేనప్పుడు నాకేం భయం లేదు, నేను చాలా ధైర్యవంతుడిని అని చెప్పడం చాలా తేలిక. కాని పందిలాగా నిజంగా మనకొక కష్టం వచ్చినప్పుడే భయమంటే ఏంటో మనకు సరిగ్గా అర్థమవుతుంది. అందుకే మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా భయపడుతున్నప్పుడు ఆ గొర్రెల్లాగా మనం వాళ్ళని చూసి నవ్వకూడదు. అలా నవ్వటానికి బదులు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళకేమన్నా కష్టమొచ్చిందా అని మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. మరి ఇతరుల కష్టాలను మనం ఎలా అర్థం చేసుకోగలం? ఒక్కసారి ఆ పంది స్థానంలో ఉండి ఆలోచించండి. మనకైతే ఎలా ఉంటుంది? సరేనా పిల్లలు? ఈ కథ విన్నందుకు చాలా థ్యాంక్స్. రేపు మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.